ఏ వ్యక్తి అయినా ఒక సంపన్నుడిగా, కోటీశ్వరుడిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక బిజినెస్ మ్యాన్ గా రాణించాలంటే అతను ఆ బిజినెస్ పట్ల, ఆ పని పట్ల చక్కటి ఆలోచన కలిగి ఉండాలి. ఒక ధనవంతుడు అవ్వాలంటే ఆ ధనాన్ని తన మైండ్ లో, సంపదలు అన్ని చూస్తూ ఉండాలి నిరంతరం. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, తిరుపతిలో ఈ నెల 17వ తారీఖు ఆదివారం స్టార్ హోటల్లో కోటీశ్వర్ల క్లాసు నేర్పించడం జరుగుతుంది. ఆ క్లాస్ లో అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఉద్యోగం ఎలా కోరుకోవాలి, బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఆకర్షించాలి, ఇంకా బిజినెస్ సరిగ్గా రన్ అవట్లేదు, ఇంట్లో నెగటివ్స్ ఉన్నాయి, అనారోగ్యంగా ఉన్నారు, వాటన్నిటి నుంచి బయటపడడానికి, కోరుకున్న విధంగా లైఫ్ ని కోటీశ్వరుడుగా తీర్చిదిద్దుకోవడానికి ఆ విశ్వశక్తి మనకి ఎలాంటి అవకాశాలు మన వద్దకు వచ్చేలా చేస్తుంది అంటే ఆపర్చునిటీస్, వేరే ఎవరో పెట్టుబడి పెట్టడం, లేకపోతే ఇంకా అవకాశాలు ప్రతిదీ మన వద్దకి ఉన్న చోటకి వచ్చేలాగా ఎలా చేస్తుంది, అంశాలన్నీ కూడా నేర్చుకుంటారు. అక్కడ ఒక్కొక్కరితో విడిగా మాట్లాడటం ఉంటుంది, వారికి ఉన్న సమస్యలు విని పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది, ఏంజల్స్ ప్రేయర్ ఎట్లా చేసుకోవాలి అని ప్రత్యేక బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా విడివిడిగా చేపించడం ఉంటుంది, మీకు మాట్లాడటం ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఇవ్వటం కూడా జరుగుద్ది. కోటీశ్వర్ల ఎలా అవ్వాలో ఆ సీక్రెట్స్ అన్ని అక్కడ చేపించడం జరుగుతుంది. సో ఈ తిరుపతి క్లాస్ 17వ తారీఖు ఆదివారం స్టార్ హోటల్లో జరిగే ఈ క్లాస్ కి తిరుపతిలో ముందుగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న వాళ్ళకి లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా బెంగళూరు క్లాసు ఈ నెల 24వ తారీఖు ఆదివారం బెంగళూరులో స్టార్ హోటల్లో మనం కండక్ట్ చేస్తున్నాం. 31వ తారీఖున అనుకున్నాం, అది కొందరు ముందుగా కావాలని అడగటం ద్వారా 24వ తారీఖు ముందుగా 1 వీక్ ముందుగానే పెట్టడం జరుగుతుంది. 24వ తారీఖు బెంగళూరులో ఈ కోటీశ్వరుల క్లాస్ స్టార్ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం. బెంగళూరు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ బెంగళూరు క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. ఫ్యామిలీతో కూడా రావచ్చు. ప్రత్యేకంగా పర్సనల్ గా మాట్లాడటం ఉంటుంది, వారి సమస్యలు విని వాటికి ఏం చేస్తే కోటీశ్వరులు అవుతామో, బిజినెస్ మెన్ అవుతామో, జాబ్ వచ్చిందో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అనారోగ్యం పోతుందో, అనుకున్న పనులు ఎలా జరుగుతాయో, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తుంది, మనం అడిగే విధి విధానాలు ఏంటి, ఆ సీక్రెట్స్ ఏంటి అని అన్ని తెలుసుకున్నప్పుడు మీరు ఆ విధంగా అనంత విశ్వశక్తి ఆశీస్సులు పొందుతారు, మీరు కోరుకున్న లైఫ్ ని పొందుతారు. అంతేకాకుండా మనం జూన్ నెల 7వ తారీఖున హైదరాబాద్ లో స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సో హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నవాడు మంచి జాబ్ కోసం, మంచి బిజినెస్ కోసం, అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో విశ్వశక్తి ఆశీస్సులు, డబ్బు, సంపదలు అన్ని పొందేలాగా మనం ఎలా కోరుకుంటే ఆ ఉన్నతమైన జీవితాన్ని ఈజీగా పొందుతాం. కోరుకున్న ఇల్లు, విల్లా, లేకపోతే కారు, గోల్డ్, అప్పు నుంచి బయటపడడం, గోల్డ్ లో నుంచి బయటపడడం, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ అంది మనం కోటీశ్వర్లు అవటానికి ఆ విశ్వశక్తిని ఎలా అడిగితే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనం అనుకున్న జీవితాన్ని మనకిస్తుంది, మనం అడగటంలో ఉన్న సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ ప్రాక్టికల్ క్లాస్ లో చేపించడం జరుగుద్ది. ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. సో ఇది లగ్జరీస్ గా ఉంటాయి క్లాసెస్ అన్ని కూడా. ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో ఆయా తేదీల్లో ముందుగానే మీరు ఫ్యామిలీతో బుక్ చేసుకున్నట్లయితే మీకు పర్సనల్ గా మాట్లాడటమే కాకుండా అక్కడ ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇచ్చి హీలింగ్ చేసి క్లాసెస్ లో మీరు కోటీశ్వర్ల సీక్రెట్స్ అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ క్లాసు జూన్ నెల 7వ తారీఖున స్టార్ హోటల్ ఆదివారం ఈ కోటీశ్వర్ల క్లాస్ ని, బిజినెస్ క్లాస్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఈ హైదరాబాద్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్నట్లయితే లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం 1-to-1 పర్సన్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఒక వ్యక్తికే డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు, ఆన్లైన్ ద్వారా లేదా వీడియో కాల్ ద్వారా మీరు ఎలా కావాలంటే అలా మీకున్న సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి మీకు కోరుకున్న జాబ్ గానీ, మ్యారేజ్ గానీ, బిజినెస్ గానీ, అప్పుల నుంచి బయటపడటం గానీ, అనారోగ్యం నుంచి గానీ ఈ క్లాసెస్ అన్ని కూడా నిర్వహించి మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎవరికి ఎలా కావాలో ముందుగా బుక్ చేసుకున్నట్లయితే ఆ విధంగా టైం కేటాయించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అడ్రస్లు, లొకేషన్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. సో మనం ధనవంతులు అవ్వాలంటే, సంపన్నులు అవ్వాలంటే అసలు మనం సబ్ కాన్షియస్ మనసులో మనం ఎలాంటి విత్తనాలు నాటాలి? బయట ప్రపంచంలో మనకు అన్ని ఆటంకాలు ఎదురవుతా ఉంటాయి. నెగిటివ్ మనుషులు,
నెగిటివ్ పరిస్థితులు, అనారోగ్యం, చెడు శక్తుల యొక్క దిష్టి ఇదంతా కూడా ఆవహించటం దగ్గర నుంచి చెడు శక్తులు ఇంట్లో ప్రవేశించి ఆ ఇల్లు దివాళా తీయటం, వ్యాపారంలో ప్రవేశించి ఆ వ్యాపారం దివాళా తీయటం జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది? ఆల్రెడీ ఒక సమస్యలో ఎవరో నష్టపోయి ఉంటారు వ్యాపారం దారుణంగా, దాన్ని ఎక్కువగా వింటూ ఉంటారు. మన వాళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఏంటంటే ఎవరికి అనారోగ్యం చేసింది, అది ఎలా చేసింది, ఎవరు నష్టపోయారు, ఆ నష్టం ఎలా జరిగింది, ఇలాంటి నెగిటివ్ వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ఆసక్తిగా వింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలియదు మనలో సబ్ కాన్షియస్ మనసు ఉంది. మీరు నెగిటివ్ వింటా ఉండి ఆ నెగిటివ్ ని పదే పదే అని ఆశ్చర్యపోతూ నిజమా అలా జరిగిందా అని ఆ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే సబ్ కాన్షియస్ మనసు దాన్నే తీసుకుంటారు. ఈ వ్యక్తికి లాస్ రావటం ఇష్టం అన్నమాట. తిని కూడా తన బిజినెస్ లో నష్టపోవాలనుకుంటున్నాడు. ఓహో, దాన్ని ఇవ్వాలనుకుంటా గిఫ్ట్ గా అని చెప్పేసి ఆ వ్యాపారాన్ని దివాళా తీసి రోడ్డుకి ఇడుస్తుంది. దాని కారణం వేరెవరో కాదు, ఆ వ్యక్తే. ఎవరో ఒక పేషెంట్ ఆ అనారోగ్యానికి గురైన విధానాన్ని మొత్తం పోసగుచ్చినట్టు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సో సబ్ కాన్షియస్ మనసు ఏం చేస్తుంది, నీకు అది నచ్చిందా, నీకు కూడా అలా అనారోగ్యం కావాలనుకుంటున్నావా అని చెప్పేసి ఆ అనారోగ్యకరమైన పరిస్థితిని వచ్చేలా చేస్తుంది. సో మీరు ఏది ఆకర్షిస్తారో దాన్ని పొందుతారు. కాబట్టి మన మైండ్ లో ఏముంచాలి, ప్రతిసారి ఆ డబ్బు సంపదలను చూడాలి. మీ వ్యాపారం లాభాల్లో నడుస్తున్నట్టు చూడాలి. మీరు ఆరోగ్యకరంగా చక్కగా మీ ఫ్యామిలీ అంతా ఇతరులకి ఇన్స్పిరేషన్ గా చక్కగా ఆనందంగా సంతోషంగా సంపదలతో డబ్బుతో ఆయురారోగ్యాలతో యవ్వనంతో చాలా బాగున్నట్టు ఆ స్థితిని మాత్రమే చూడాలి. మనం ఎవరి కోసమైనా ప్రేయర్ చేయొచ్చు, వారికి శాంతి కలుగును గాక అని చెప్పేసి వారు ఆరోగ్యంగా కోలుకోవాలి నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని హెల్ప్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీ జీవితానికి నష్టం చేసే వాటి వైపు కాకుండా సంపద, డబ్బు అనే ఊహా చిత్రాలు, ఆ పదాలు పలకటం మీ సబ్ కాన్షియస్ మనసుకి, మన సోల్కి అందించాలి. ఒక చక్కటి తెలివైన వ్యాపారవేత్తగా మీరు వ్యాపారం చేస్తున్నట్టు చూడాలి, ఆరోగ్యకరంగా ఉన్నట్టు చూడాలి. అనవసరమైనటువంటి నెగిటివ్ వార్తలు వినటానికి ఆసక్తి చూపెట్టడానికి మీరు కారణమైతే వాటినే మీకు కొండలా తీసుకొస్తుంది. మీరు ఏమని భావిస్తారో, ఏమని ఊహిస్తారో, ఏమని మాట్లాడతారో, ఏమి వింటారో అవి మీకు ఇష్టం అనుకుంటుంది సబ్ కాన్షియస్ మనసు. అప్పుడు మన తెలివైన వ్యక్తులు అయితే ఏం చేయాలి, సంపద, డబ్బు, ఆరోగ్యం, మంచి వ్యక్తులు, పాజిటివ్ పీపుల్స్, అందమైన ప్రపంచాన్ని మీరు ఆకర్షించాలి. మీ మనసులో ఆ విలువైన అందమైన సంపదలు, డబ్బు, ఆరోగ్యం, యవ్వనం, అందమైన ప్రకృతి వాటిని నింపాలి. వాటిని తీసుకురావాలని మిమ్మల్ని యజమానిగా భావించి సోలు వాటిని తీసుకొస్తుంది. ఈ లైఫ్ కి కర్మ, కర్త, డిజైనర్, డైరెక్టర్, నిర్మాత అన్ని మనమే. మనం ఎవరి మీదో నెపం వేస్తూ ఉంటాం. కానీ మన ఆలోచనలు రోజు రన్ చేసేవి మనకు మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా చూడాలి. అందుకే ఏం చేయాలి, రాత్రి నిద్రలోకి వెళ్ళేంత వరకు కూడా డబ్బు, సంపద అనే పదాలను, చిత్రాలను, ఆ ఊహలను, ఆ సంపదతో నిండిపోయిన సంపదత్వాన్ని చూపిస్తూ ఉండాలి సబ్ కాన్షియస్ మనసు. ఆరోగ్యకరంగా తిరిగి నన్ను పునఃసృష్టి చేశావు. ప్రతి 11 నెలలకి ఒకసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది మన ఆత్మ. అప్పటి వరకు మనం ఏం చూపించామో ఎక్కువ ఏదిస్తే దాన్ని ఇస్తుంది. మీరు విశ్వశక్తి నియమాలు పాటిస్తూ మంచి వాటినే, పాజిటివ్ ఎనర్జీనే, విలువైన సంపదలనే, డబ్బునే, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉండాలి. ఆ ఊహా చిత్రాలు నిద్రలోకి జారుకునే దాకా సంపద, డబ్బు, సంపద, డబ్బు అంటూ ఆ సంపద అన్నప్పుడు పొలాలు, కార్లు, గోల్డ్, ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. డబ్బు అన్నప్పుడు కేవలం డబ్బే వస్తుంది. ఆ డబ్బు చిత్రాలు ఒక ఉప్పెనలాగా మీరు ఊహిస్తూ ఉండాలి. సంపద అన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యం, గోల్డ్, ఆస్తులు, వస్తువులన్నీ కూడా సంపద కింద వస్తాయి. మంచి వ్యక్తులు, మంచి ప్రపంచం, మంచి ఆహారం, అందమైన ప్రకృతి, ఇదంతా కూడా సంపద. ఆ సంపదత్వంలో మీరు మునిగి తేలి ఆడుతూ ఉండాలి. ప్రపంచంలో చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యాపారవేత్త ఎలా ఉంటారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈ ప్రపంచానికి ప్రేమను పంచుతూ ఆ సంపదత్వంతో నింపేసుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మనసు స్వర్గంలో నిధులు కూడా తీసుకొస్తుంది. అలా మీరు ఏ పనిలో ఉన్నా సరే సంపద, డబ్బు, సంపద, డబ్బు అన్ని కలిగి ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, మంచి వ్యక్తులే నాకు తారసపడుతున్నారు, విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి
మంచి డబ్బు, మంచి సంపదలు, మంచి మనుషులు, మంచి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం, అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా నన్ను కోటీశ్వరుడిగా నడిపిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు అంటూ హోపోనోపోనో కూడా చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో. హోపోనోపోనో ఎందుకు చెప్పాలి? ఇవన్నీ కోరుకుంటూ చెడుని తీసేస్తుంది అనమాట. మీకు ఆటంకం కలగకుండా, ఏ ఇబ్బంది లేకుండా శుద్ధి చేస్తుంది ప్రపంచాన్ని. మీ చుట్టూ ఉన్న వాటిని, మనుషుల్ని అన్నిటిని శుద్ధి చేస్తుంది. హోపోనోపోనో ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. చెడు రాకుండా మీకు మంచి చేస్తుంది. ఏ పనిలో ఉన్నా సరే డబ్బు, సంపద అవన్నీ చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమగా చెప్పుకుంటూ మైండ్ లోకి నెగిటివ్స్ రాకుండా ఉండాలంటే సంపద, డబ్బు అనే చిత్రాలను, వాటిని ఇమేజెస్ ని, ఊహా చిత్రాలను చూస్తూ హోపోనోపోనో చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ మనిషికి నెగిటివ్ అనేది అంటదు. ఎంత నమ్మకాన్ని పెంచుకుంటారో, విశ్వాసాన్ని పెంచుకుంటారో అంత విశ్వాసం వేల రెట్లు తిరిగి మీ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకు వస్తుంది. మనకు అక్కర్లేని వాటిని మన మైండ్ లో చూడకుండా, వేరెవరిని మనం తప్పు పట్టకుండా, ఈ యొక్క సమాజంలో మనం మన వల్ల అంత మంచి జరిగేలాగా ఆలోచిస్తూ ఈ మంచినే మనం అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. అందరికీ చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి. మంచి పనులు చేయటానికి మీ ద్వారా ఈ ప్రపంచానికి మంచి జరగాలి. ఏ చెడు జరగకుండా విశ్వశక్తి నియమాలు పాటిస్తూ, ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆ సంపద, డబ్బు అనే పదాలను పదే పదే ఊహిస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఈ హోపోనోపోనో కూడా రన్ చేయాలి. తద్వారా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా నెగిటివ్ థాట్స్ ఆగిపోతాయి. ఆ విశ్వాసం అనేది ప్రపంచంలోకి వెళుతుంది. సంపదత్వంతో నింపబడిన సబ్ కాన్షియస్ మనసుని ఆ విధంగా సంపదలతో, డబ్బుతో నింపేస్తే స్వర్గంలో ఎదురు కూడా తీసుకొస్తూ ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా మారిపోతుంది. ఏ పని చేస్తున్నా సరే, మీరు మీ దగ్గర నిజంగా డబ్బు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా సరే, సంపద, డబ్బు, సంపద, డబ్బు అంటూ వీటినే పలుకుతూ లోపల నింపేసుకున్నప్పుడు లోపల ఆత్మ కుంభవర్షం కురిపిస్తుంది అనమాట. అది పట్టుకుంటది. అది పట్టుకునేదాకా ఓపిక పట్టాలి. విలువైనటువంటి వాటినే పలకాలి. మీ లైఫ్ మారాలంటే ఒక మంచి మొక్కకి పువ్వులు పోసేలాగా వాటర్ ఎలా పోస్తామో, సంపద, డబ్బు అనే వాటిని వినిపిస్తూ ఉండాలి సబ్ కాన్షియస్ మనసు. మీకు అనుకూలమైన మాటలు, పరిస్థితులు అన్ని మీకు అనుకూలంగా ఉన్నట్టు, నిజంగా ఎంత ప్రమాదకరంగా ఉన్నా సరే మీ లైఫ్, దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పదే పదే పంపించకూడదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చాలా ఇబ్బందికరంగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, నీ పరిస్థితిని అంగీకరిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు ఎందుకు ఈ పరిస్థితి కల్పించావు, నాకేం నేర్పించడానికి ఈ స్థితిని తెచ్చావు నాకు తెలుస్తుంది. వాటన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నా జీవితాన్ని సంపదలతో, డబ్బుతో నింపే అద్భుతమైన శక్తివి నువ్వు. ఈ ప్రపంచాన్ని, మనుషులను, డబ్బుని, సంపదలు అన్నిటిని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్నందుకు, నా వద్దకు చేరుస్తున్నందుకు, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అన్నిటినీ నాకు అనుకూలంగా మార్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీరు ప్రేమతత్వంతో సంపదలు, డబ్బు, హోపోనోపోనో రన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అలా శరీరంలో 5 సెన్స్ ఫీల్ అవుతూ అపారమైనటువంటి విలువైన వాటిని నింపుకుంటూ, ప్రేమను నింపుకుంటూ చాలా చక్కగా మీరు జీవించినట్లయితే ఖచ్చితంగా విశ్వశక్తి, ఒక అబ్రహాం లింకన్ చెప్పులు కొట్టుకున్న వేళ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఒక 6 నాళ్ళు గేదెలు కాచుకున్న వ్యక్తి విశ్వాన్ని నమ్ముకోవడం ద్వారా ప్రపంచాన్ని అయ్యాడు, హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు. ఎవరికైనా లైఫ్ మారుతుంది. ఇంకా అనేక మంది, పెద్ద లిస్టే ఉంది. మన లైఫ్ మారాలంటే మనం మంచి విత్తనాలు నాటాలి. అవి మొలకలుగా, మహావృక్షాలుగా మారేలాగా సంపదల, డబ్బులనే మాటలను మన సబ్ కాన్షియస్ మనసులో నాటాలి. అలా మీ లైఫ్ మారాలని కోరుకుంటూ, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని కూడా ఆశీర్వదిస్తూ, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బుతో, సంపదలతో చక్కగా జీవించాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మహోన్నతమైన విశ్వ మేధస్సును ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.